మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ లైన్ ప్రేక్షకులు అందరికీ నమస్కారాలు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ భారతదేశంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, లేదంటే ఎన్ని రాష్ట్రం ముఖ్యమంత్రి అనేవాళ్ళు ప్రత్యేక విమానాల్లోనో ప్రత్యేక హెలికాప్టర్లోనో తిరగటం అనేది ఖచ్చితంగా తిరగాలి. దాన్ని ఎవరో కాదన్న. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక విమానంలో ఎందుకు తిరిగారని ఎవరు క్వశ్చన్ చేయలే. అక్కడ చంద్రబాబు నాయుడు గారి కొడుకు సకల శాఖల విధ్వంస మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్, లేదంటే రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకొని పొద్దున్నే మాదాపూర్లో ఏదైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ సాయంత్రానికి స్నాక్స్ టయానికి మళ్ళీ మాదాపూర్ వెళ్ళిపోయేటటువంటి పవన్ కళ్యాణ్ గురించో ఇక్కడ డిస్కషన్. ఎందుకు డిస్కషన్? ముఖ్యమంత్రి విమాన ఖర్చులు ఒక ఏడాది కాలంలో అయినటువంటి ఖర్చు 54,63 రూపాయలు. ఇది కేవలం ఒక ముఖ్యమంత్రికి. ఉప ముఖ్యమంత్రికి నారా లోకేష్ కి సంబంధం లేకుండా మొన్న 4వ త్రైమాసికానికి 13.66 కోట్లు మొత్తంగా విమానాల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో ముఖ్యమంత్రి చంద్రబాబు వినియోగిస్తున్న ప్రత్యేక హెలికాప్టర్ విమానాల అద్దె ఖర్చు 54,63 రూపాయలు. ప్రతి 3 నెలలకు ఒకసారి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఓసారి 19 కోట్లు, ఓసారి 16 కోట్లు, అట్లా ప్రతి 3 నెలలకు ఒకసారి 12 నెలలకు సంబంధించి 54,63 అయింది. ఇది కేవలం ఇది ముఖ్యమంత్రి విమానాలకు సంబంధించినటువంటి ఖర్చు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఆయన వారంలో 5 రోజులు ఏదైతే తెలంగాణలో ఉంటారో, 2 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉంటారో, ఆ 2 రోజులు కూడా పొద్దునొచ్చి సాయంత్రం వెళ్తున్నటువంటి పరిస్థితి. వీటికి ఎవరు కడుతున్నారని అడుగుతున్నాం. మీరు అన్నారు గాలి మాటలని. మేము గాలి మాటలు మాట్లాడట్లా. ప్రజాధనంతో గాలిలో చక్కెరలు కొట్టే వాళ్ళ గురించి అడుగుతున్నాం. ఈ గాలిలో చక్కెరలు కొడటానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దుడ్లు. నారా లోకేష్ గారి భాషలో దుడ్లు. నీ దుడ్లు అయితే ఇది హెరిటేజ్ నుంచి చెల్లించారా, లేదంటే ఇందాపూర్ డైరీ నుంచి చెల్లించారా, బోలేబాబా డైరీ నుంచి చెల్లించారా, లేదంటే ఇంకెక్కడి నుంచి చెల్లించారు, లేదంటే లుల్లు వాళ్ళు ఏమైనా ఇచ్చారా, లేదంటే 99 పైసలకి ఏఎన్ఆర్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళు ఏమన్నా చెల్లించారా? ఇవి మేము అడుగుతున్నటువంటి క్వశ్చన్. దానికి సమాధానం చెప్పకుండా గాల్లో మాటలు. అరే మీరు గాల్లో తిరిగిన దానికి ప్రూఫ్లు చూపిస్తామని అడుగుతున్నాం. మీరు గాల్లో తిరిగిన నాటికి ఇదిగోండి హెరిటేజ్ నుంచి నా భార్య చెల్లించింది, లేదంటే నా మదర్ చెల్లించారు, ఇదిగోండి పలానా కంపెనీకి పలానా రోజు ఇంత చెల్లించాం, 20 నెలల కాలంలో నేను 85 సార్లు ఏదైతే విజయవాడ టు స్పెషల్ ఫ్లైట్ ఏదైతే హైదరాబాద్ పోయానో, గన్నవరం టు